नाज़रीन, तेलंगाना न्यूज़ टुडे की खबरों में आपका खैर मक़दम है। आइए देखते हैं चंद तफसीलात। మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా एक साल में जो कांग्रेस पार्टी पब्लिक के लिए जो बनाई दिए उसका पोस्टर रिलीज के बाद प्रोग्राम शुरू होगा। सर महेश अन्न अमीर अली खान साहब नागेंद्र अन्न महेश वेदिक మీద రండి దయచేసి ఆల్ ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీల వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను। బాలరాజ్ అన్న భాస్కర్ అన్న రైట్ ఓకే మహేష్ పైకి రమ్మా నగేష్ రాజేష్ అట్లాగే ముజిబాయ్ అన్న 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 టీఆర్ఎస్ తీసుకో తీసుకోండి రైట్ రైట్ कांग्रेस पार्टी जय जय हे तेलंगाना जननी जयते मुक्कोटि गंतुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరమనామని పిల్లలు పడమిల్లిన శుభకరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ सरकार पूरे होने पर आप सबको दिल की गहराई से मुबारकबाद पेश करता हूं। कांग्रेस पार्टी తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ నియాజ్ భాయ్ గారికి కార్యక్రమ నిర్వాహకులు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రాంత సీనియర్ నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ గారు పెద్దలు మా అందరికీ ఎన్ఎస్సీ నాయకులు ఎప్పటి నుంచి అనేకంగా మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి నాగేంద్రన్న గారు, శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారు, వేదిక మీద పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ పాత నగర ప్రజానికానికి అందరికీ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరం 3వ తారీఖు డిసెంబర్ 2023 నాడు ఫలితాలు వచ్చినప్పటికీ 7వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమంతా మంత్రులంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ఏర్పడ్డది. ఒకవైపు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేస్తూనే ముళ్ళ కంచెల బంధువులైనటువంటి ప్రగతి భవన్ కంచెలు తెప్పి ప్రజాస్వామ్యానికి బలహీన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సంవత్సర పరిపాలన ముగించుకున్నాం. ఒక సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇవ్వలేదు, వీడియో ప్రజెంటేషన్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాయంత్రం ప్రతిపక్షాలుగా బాధ్యత ఉన్నది. మీరు మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించండి. తెలంగాణ అభివృద్ధికి మీ సలహా సూచనలు కూడా తీసుకుంటాం. కానీ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నెలకి పిల్లి శాపనార్థాలు పెడుతూ కూలిపోతుంది. ప్రభుత్వాన్ని నిలవనీయం, ప్రభుత్వాన్ని నడవనీయం, మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్తే ఏం చెప్తే అని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుని శాసించే రీతిలో చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడవదు. ప్రజలు సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం అనే మాట మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేశాం. ఇలా 116 కోట్ల మంది అక్క చెల్లెళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల విలువ ప్రయాణాన్ని వాడుకున్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల ఆర్కేసి. దాని తదుపరి గతంలో పేదలకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే మీటర్లు గుంజుకుపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో 60, 70, 80 గ్రామీణ ప్రాంతాలలో 200 యూనిట్ల విద్యుత్ వాడుకుంటున్నారు. 500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు. గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 5 సంవత్సరాలు ఇబ్బంది పడినటువంటి గత ప్రభుత్వ పరిస్థితి నుంచి మాట ప్రకారంగా 2 లక్షలు రైతాంగానికి రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ 8-9 నెలల్లో చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వమే. ఇది మీ అందరి ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అన్నింటికంటే ఎక్కువగా పేద పిల్లలు హాస్టళ్లలో ఉండే చదువుకునే పిల్లలకు వాళ్ళకు బెడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చినాం. దాంతో పాటుగా విద్య అన్నింటికీ అభివృద్ధికి మూలం అనే ఆలోచనతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 25,000 స్కూళ్లల్లో 1,100 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించడం, టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం, టీచర్ల బదిలీలు చేసినాం. వాళ్లతో మంచి విద్యా బోధన అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటానికి కారణమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో నా అన్న తమ్ముళ్ళని నిరుద్యోగులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మరొక సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్రమయంతో ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇచ్చే కారణం పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇలా ఈ హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణకు ప్రతీకైన చార్మినార్ వేదికగా, మత సమావేశానికి ప్రతీకైనటువంటి మక్కా మసీద్, భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా హైదరాబాద్ అంతా బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని, హైదరాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, హైదరాబాద్ నగర ప్రజలకు సంబంధించి మొన్ననే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ తదితర శాఖలకు సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయల యొక్క పథకాలను ప్రారంభించుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కాలం